అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, స్థిరపరచుటకే నిర్మించువాడా, మాటను నెరవేర్చువాడా, స్థిరపరచుటకే నిర్మించువాడా, మాటను నెరవేర్చువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా స్థిరపరచువాడా, కన్నీటి లోయలలో కృంగిన సమయాన కనికరమును చూపువాడా, కన్నీటి లోయలలో కృంగిన సమయాన కనికరమును చూపువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా గాలిని గతించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా, గాలిని గతించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, విలువకు రక్తము సిలువలు చిందించి పరమున స్థిరపరచువాడా, విలువకు రక్తము సిలువలు చిందించి పరమున స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా. హల్లెలూయా. Yeah.
చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను. వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను.
దివ్య సేవ చేయను రాజు సైన్యమం చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవిగాను వెడలను యేసుతో టీవిగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదుమా. అందరం అదే విధంగా నిలుచుండి మన బైబిల్ గ్రంథంలో ఉంచి 79వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు చదవబడుతుండగా మనందరము కలిసి చెప్పుదాము. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేయుచున్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతపెట్టి వారు ఎవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్ము నసహించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసము పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని నిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బహుబలాతిశయములను చూపుము.
చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారిని ఎంతలోనికి ఏడంతల నిందను కలుగజేయము. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తి ప్రచురము చేసేదను. ఆమేన్. అందరము మోకరించి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. లైక్ 5 కూర్చోండి. పద్దాలు సోదరణ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ప్రేమతో నన్ను ప్రేమించి అందరూ పరిశుద్ధమా, ఎంత మంచివాడు, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి అందరం చెప్తాం దేవుని సన్నిధిలో, మంచి దేవుడైనటువంటి దేవుని సన్నిధికి మనం వచ్చాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. ఎంత మంచి
వచ్చిన ప్రార్థన పూర్వకముగా ఆయన ఆత్మ సంచారము మన మీద ఉన్నది. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మంచి దేవుడైనటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. సహాయం చేసేటువంటి దేవుని సన్నిధిలోనికి పోబడ్డాము. ఆయన ఆత్మ మనకు సిద్ధమైన దేవుడు. ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ నిన్ను చేరగా, చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నీవే నిన్నే కొలుతున్నయ్యా, నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలలో వెలిసిన నీ ప్రేమ, అడిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో విరసిన నీ ప్రేమ, అడిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే. దేవుని కొలుతాం యొక్క ఉదయకాల సమయంలో మనం ఆయన సన్నిధిలో కొలవడానికి వచ్చాం, ఆయనను ఆరాధించడానికి వచ్చాం. రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, నన్ను అపహాసించగా, అందరి వైదివయ్యా, అందరి యేసయ్యా, అందరి వైదివయ్యా, అందరి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
వచ్చినటువంటి మనమందరము దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుడు బలమైన కార్యములు చేసేటువంటి దేవుడు, నూతన బలమును అనుగ్రహించేటువంటి దేవుడు, ధైర్యపరిచేటువంటి దేవుడు, కృపను చూపేటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనమందరము 10 నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉందాం. చింతలు, మన చింతలన్నీ తీర్చేటువంటి వాడు ఆయన. ఘోర పాపిగా లోకంలో మనం ఉంటూ ఉన్నప్పుడు మనల్ని ఆయన స్వస్థమైనటువంటి హస్తములతో మనల్ని కడిగి శుభ్రపరిచినటువంటి ఆయన, ఆయన చేతులతో మనల్ని దగ్గరకు తీసుకున్నటువంటి ఆయన, మనల్ని కనికరించినటువంటి ఆయన, మన ఎడల కృపను చూపినటువంటి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం కనుక ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు, దేవుడి యొక్క ఆత్మను మనం పొందుకోవడానికి ఇక్కడ వచ్చి ఉండగా ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుని యొక్క కార్యములు మనం చూడబద్ధులమై ఉన్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షకుడా మీకు స్తోత్రం, విమోచకుడా మా దైవమా మా యేసయ్యా మీకు వందనాలు. ఆయన సహాయము చేయి దేవా, మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి మేము రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. కేవలము నీ కృప ద్వారా ఈ రోజు తండ్రి ఈ విధంగా మేము నిలవబడి ఉన్నాం ప్రభువా. నీ కృప ద్వారా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు నాయన. దేవా, నీ సన్నిధానంలో జరిగినటువంటి ప్రతి ప్రార్థనకు ఆమేనని ముద్ర వేయవాడా మీకు వందనాలు నాయన. ఎవరు ఏ చింతతో ఏ వేదనతో ఏ బాధతో వచ్చారో మాకైతే తెలియదు కానీ ప్రభువా, ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథంలో మీరు సెలవిచ్చిన రీతిగా ఈ స్థలమందు జరుగుతున్నటువంటి ప్రార్థనలు నాకు వినబడి ఉన్నవి అని మీరు సెలవిచ్చిన రీతిగా ఈ స్థలంలో నీ పక్షమును మేము కూడా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలు వినమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధిలోనికి మా ప్రార్థనలు చేర్చుకోమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో గొప్ప కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఐక్యతను మీరు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మేము అందరం ఐక్యతతో నీ పనిని జరిగించడానికి కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ విస్తరణలో మీ కార్యమును మీరు జరిగించండి. కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకు చక్కని ఆరోగ్యములను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. జరుగుతున్నటువంటి కార్యక్రమం నీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. వాక్యములో మీ కృపను మాకు తోడుగా ఉంచండి. వాక్యము చేత మేము రేపబడులాగున సహాయము చేయండి నాయన. ఆయన తన మెల్లనైన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడని మీరు సెలవిచ్చిన రీతిగా అయ్యా, సమూయేలుతో నీవు తండ్రి నిశ్శబ్దంగా సమూయేలు అని మాట్లాడిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడాలయ్యా. మా పేరు మేము వినాలి, మా జీవితాన్ని మేము వినాలి, మా జీవితాన్ని మేము సరిచేసుకోవాలి. అటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను మరొక పర్యాయం నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. కూర్చొని సాక్ష్యాలకు సమయం కనుక దేవుడు మీ జీవితాల్లో జరిగించినటువంటి సాక్ష్యాలు క్లుప్తంగా 1 లేదా 1.5 నిమిషంలో దేవుడు చేసిన కార్యాలను మీరు చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి గత సంవత్సరం మా పిల్లలు ఫస్ట్ ఇంటర్లో జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ డబ్బులు పడలేదు వాళ్ళిద్దరికి. ఆన్లైన్ అయితే డబ్బులు పడతాయి అన్నారు. మరి ఆన్లైన్ అయినా సరే పిల్లలిద్దరికి డబ్బులు పడలేదు. మరి స్త్రీల కూడికలో అది విజ్ఞాపనగా నేను రాయించినప్పుడు సంఘం ప్రార్థించారు. మరి సేవకుల కుటుంబం ప్రార్థించారు. దేవుని కృపను బట్టి ఆ తర్వాత 3 నెలలకి చిన్నబాబుకు 6,000 రూపాయలు పడి ఆ తర్వాత ఇక మేము తిరగటం మానేసాం. పెద్ద ఆయనకి ఏదో పేరు తేడా వచ్చింది, ఇది సరి చేసుకోండి అన్నారు. ఇంకా అటు ఇటు సచివాలయాన్ని గ్రామ పంచాయతీకి తిప్పుతున్నారు. ఇంకా సర్లే దేవుని చిత్తం అయితే పడితే లేకపోతే లేదులే అని మేము వదిలేసాం. మరి దేవుని మహాకృపను బట్టి అసలు ఆ విషయంలో ఆలోచన కూడా లేని పరిస్థితుల్లో మన మార్చి నెల 3వ తారీఖు ఇద్దరు అకౌంట్లు చెక్ చేసినప్పుడు పెద్ద ఆయనకి 6,000, చిన్న ఆయనకి 7,000 పడి. అది దేవుడు చేస్తున్న కార్యం. ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి అడుగుతున్నప్పుడు దేవుడు కార్యములు చేయవాడై ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నా బిడ్డల విషయంలో చేసిన కార్యం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన సంఘానికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఎగ్జామ్స్ రాసే విషయంలో మీరందరూ ప్రార్థించారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఎగ్జామ్స్ రాసే కృపనిచ్చారు.
అందుని బట్టి కూడా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ నెలలో కూడా దేవుడు మహాకృపను బట్టి కూడికను దేవుడు ఘనంగా జరిగించారు. మరి సేవకురాలు అంత బలహీనతలో ఉన్నా సరే మరి దేవుని వాక్యం విడిచిపెట్టగా ఇంటింటా చేరి ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే మెట్లెక్కి వచ్చి దేవుని నామాన్ని స్తుతించి మరి ఆయన వాక్యం మాకు బోధించి మమ్మల్ని బలపరిచినందుకు సేవకురాలకు నేను నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఆమెను దేవుడు బలంగా వాడుకున్నాడు. దేవుని మహాకృప చేత అంత బలహీనతలో ఉన్నప్పటికీ నడుచుకుంటూ వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. అదే రీతిగా మా ఇంట్లో మరి దానియేలు గ్రంథం విషయమై దేవుడు నాతో బలంగా తేటగా మాట్లాడాడు. ఆయన మర్మములు తెలియజేసే దేవుడు అనే కటాక్షం అనుగ్రహించువాడని, జ్ఞాన బలమును అనుగ్రహించువాడని దేవుడు నాతో మాట్లాడాడు. మరి దానియేలుతో ఒక సమస్య ఉంచబడింది. ఆ సమస్య విషయంలో దానియేలు భయపడక తన స్నేహితులతో కూడి పరలోకమందున దేవుని స్తుతించాలని, ఆయన ఖచ్చితంగా మర్మము తెలియజేస్తాడని మరి బలముగా నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా దానియేలు పక్షంలో కార్యం చేశాడు. కాల సమయంలో దేవుడు మార్చివేశాడు. రాజు శాస్త్రమును దేవుడు మార్చివేశాడు. మరి అదే రీతిగా దేవుడు నాతో మాట్లాడి నా ఆత్మను బలపరిచాడు. అది ఏ రీతిగా అంటే మరి సంఘం పని జరుగుతుంది, మరి ఏం చేయాలనే ఆలోచన జనవరి నెల నుంచి మరి నెహెమ్యా ఏ రీతిగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని పని విషయంలో ప్రార్థించాడో మరి ఆ వాక్యం ఆధారం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థించాలని దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనలో నేను ముందుకు కొనసాగుతున్నాను, కానీ మరి ఎవరితో అయితే పంచుకోలేదు. మరి పని మొదలు పెట్టే సమయం ముందు ఒక 6 రోజుల ముందు మణి నాకు ఫోన్ చేసింది. అక్క ఏం చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏకీభవించాను. తను 10 రోజులు అనుకుంది, నేను 20 రోజులు అనుకున్నాను. మేమైతే ఒకరికొకరైతే చెప్పుకోలేదు. సేవకురాలకు చెప్పడం ద్వారా ఆమె సంఘంలో తెలియజేస్తున్నప్పుడు మాతో పాటు జయ, సుధక్క, రాణి ఏకీభవించారు. దేవుని మహాకృపను బట్టి 10 రోజుల తర్వాత మరలా 20 రోజులు పొడిగించుకోవడం జరిగింది. దీన్ని బట్టి దానియేలు గ్రంథంలో చెప్పిన వాక్యమును బట్టి నాకు చాలా ఆలోచన వచ్చింది. రాత్రి సేవకురాలు ఈ రీతిగా మాట్లాడిందంటే మేము చేసిన దేవుడి దగ్గర చేసిన విజ్ఞాపన, ఈ ఐక్యతను బట్టి దేవుడి రీతిగా మాట్లాడి నా ఆత్మను బలపరిచాడు అనుకున్నా నేను. అదే రీతిగానే దేవుడు వాక్యం చేత మాట్లాడి నా ఆత్మను బలపరిచాడు. మరి ఐక్యత కలిగిన సహవాసంలో దేవుడు నన్ను నడిపిస్తున్నందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. నాతో పాటు బిడ్డలు ఏకీభవించారు. మేము ఈ ఉపవాస ప్రార్థనలు ఈ రోజుతో మధ్యాహ్నంతో ముగించుకుంటున్నాం. దేవుని కృపను బట్టి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 20 రోజుల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. వాటిని అన్నింటిని ఎదుర్కొని నిలబడడానికి దేవుడి కృపనిచ్చాడు. మరి అంతేకాదు ఎంతమందిని అయితే డొనేషన్ అడిగామో వారి విషయంలో కూడా ఈ ప్రార్థనలు మేము పెట్టాం. దేవుని కృపను బట్టి అనేక మంది గుప్పులు విప్పారు, ఇంకా విప్పుతున్న వారు ఉన్నారు. వారి విషయం కూడా ప్రార్థిస్తున్నాం. అంతేకాదు బలహీనల విషయం, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయమే కూడా మేము ప్రార్థించాం. దేవుని కృపను బట్టి దేవుడు కార్యం జరిగించి ఉన్నారు. కొంతమందికి స్వస్థతను దేవుడు ఇచ్చినాడు. రీతిగా దేవుడి సంగమం నిలబెట్టుకున్నందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. నా కుటుంబంలో చేరి ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సేవకుల కుటుంబానికి నా వందనాలు. మా కుటుంబ విషయంలో వారు మా విషయమే ప్రార్థిస్తున్నారు. అంతేకాదు మరి సేవకురాలతో కొన్ని విషయాలు పంచుకుంటున్నప్పుడు ఆమె నాకు ధైర్యం ఇస్తుంది. రాత్రి సేవకులు మాట్లాడినట్టు సాతాను పాదం కింద త్రొక్కివేయాలని. మరి గత వారంలో నేను అనుకున్నాను, నిజంగా నా ప్రయాణం ముగించేయాలనుకున్నా నేను. మరి సేవకులు రాత్రి వాక్యం ద్వారా మాట్లాడి అపవాదిని గద్దించాలని చెప్పినప్పుడు అదే వాక్యం చేత దేవుడు నన్ను బలపరిచాడు. కొన్ని సమస్యలు ఎదుర్కోలేకపోతున్నా నేను. వాటి విషయంలో ఇంకా చాలే, జీవితం ఎందుకు ముగించేద్దాం, నేను అనుభవించలేకపోతున్నాను ఎందుకని ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా విచారణ దేవుడి దగ్గర. అయితే 20 రోజుల్లో దేవుడు నాకు నూతన బలంనిచ్చాడు. ఆయన ఏదో విచారణ చేసే జ్ఞానంనిచ్చాడు. ఆ రీతిగా దేవుడు నన్ను నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ బలమైన ప్రార్థన శక్తి ద్వారా దేవుడు నన్ను నడిపించి బలపరచులాగున దేవుడి సాక్ష్యం దీవించునుగాక. మరి మనీ ఇలా ఉంటుంది, మరి ఎవరన్నా మరి ఎవరు అని మనీ ఉంటున్నారు ఇలా అని చెప్తే నాకు అప్పుడు దేవుడి ప్రేరణ ఇచ్చాడు. నేను కూడా ఉండాలి, మరి నా యొక్క ఆలోచన మరి పెరిగి ఉన్నావు ప్రభా, మరి ఆ బిడ్డను ప్రేరేపించావు కదా ప్రభా, మరి ఆ బిడ్డను బట్టి మరి వందనాలు. మరి నేను కూడా ఉన్నాం అనుకుంటున్నామని మరి నేను కూడా ఉన్నానండి. 20 రోజులు నేను ఎంత బాధ అనుభవించానంటే, ఏ బాధ పరిస్థితులు బయట నుంచి వచ్చే బాధ, నా శరీరానుసారంగా వచ్చిన బాధ నేను చాలా అనుభవిస్తున్నాను. ఒక 4 రోజుల నుంచి నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేకపోతున్నాను. అయినా నా ఇంట్లోనే ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను.
మరి దేవా నువ్వే నాకు సహాయం చేయమని నన్ను మరి నిలవబెట్టి ప్రభావ మరి నేను వాడుకో ప్రభావ అని మరి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మరి అనుకోని రీతిగా బలహీనతను వస్తున్నప్పటికీ మరి దేవుడు ఏదో ఒక రూపంలో నాకు బలం ఇస్తున్నాడు. అందుని బట్టి నేను దేవుడి వందనాలు చెల్లించుకున్నాను. పోయిన వారంలో కొన్ని దర్శనాలు, కొన్ని కళలు సాతాన్ని జయించే విధంగా మరి దేవుడు నాకు చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడి వందనాలు చెల్లించుకున్నాను. ఈ నెలలో మరి స్త్రీల కూడిక ద్వారా దేవుడు మరి స్త్రీల కూడిక విషయంలో దేవుడు నాకు సహాయం చేశారు. మరి సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. మరి ఎస్తేరి మరి తనను తాను ఇది చేసుకుని మరి రాజుగారి మాట విన్నప్పుడు మరి రాజు యొక్క దయను పొందుకున్నామని మనం కూడా దేవుడు పెట్టినటువంటి భూమి మీద బ్రతుకుతున్నాం. మరి ఏ విధంగా అయితే మరి ఆయన ఆజ్ఞలను ఆయన అనుసరణ మరి మనము గైకొనుచు మరి ఆయన ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడి దయ మన మీద ఉంటుందని మరి దేవుడు మరి మన సేవకురాలు మాట్లాడినప్పుడు నాకైతే అర్థమైంది. నేనైతే ఒకటేనండి, దేవుడు నన్నైతే రక్షించుకున్నాడు. అన్యుల కుటుంబం నుంచి మరి నన్ను ఆయన ఎందుకున్నాడో నాకు తెలియదు. మరి ఆయన ఇంకా ముందుకు కొనసాగాలని నాకైతే ఆశ ఉంది. దేవుడు పని చేయాలని, దేవుళ్ళ ముందుకు కొనసాగాలని నాకైతే ఆశ ఉంది. నా బిడ్డల కొరకు ఒక మీరు ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. మరి హని రక్షించబడింది. అందుని బట్టి దేవుడికి వందనాలు. నా బిడ్డ కూడా మరి దేవుని ఆత్మను పొందుకుని ఇంకా దేవుళ్ళు ఎదగాలని మరి మీ అనుదిన ప్రార్థన చేసుకొని నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నేనైతే మరి దేవుళ్ళు నిలబడి ఉందామని అనుకుంటున్నాను. మరి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అయితే శక్తిని ఇస్తారండి. దేవుడు అయితే పడదోసే దేవుడు కాదు, నిలబెట్టి దేవుడు. అందుని బట్టి నాకు ఒక గొప్ప అయితే ఆశ ఉంది. అందుని బట్టి మరి దేవుడికి నేనైతే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అనుదిన ప్రార్థన నా గురించి ప్రార్థన చేయండి. నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇచ్చిన సాక్షి దేవుని వెనుక దీవించబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం. బిడ్డలిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఇంకా సాక్ష్యం చెప్పడానికి బిడ్డలు ఉన్నారు. మరొక వారం వారి సాక్ష్యాన్ని మీ నామ మహిమార్థమై పంచుకోవడానికి కృప దయచేయండి. వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం. బలమైన మీ వాక్కులు మాకు అనుగ్రహించి మమ్మలను ఆత్మలో ఉత్తేజపరచండి తండ్రి. ఆత్మానుసారమైన జీవితం జీవము సమాధానము అని చెప్పారు. అలాగే శరీరానుసారమైన జీవితం మరణము అని చెప్పారు. మరణములో నుండి జీవములోనికి మమ్మలను దాటించిన దేవుడు కాబట్టి నైనా చేరిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ చెప్పబడుతున్న మాటలు ప్రభా నీ మాటలు గనక నీ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి నైనా, పునరుజ్జీవాన్ని ప్రసాదిస్తాయి. అలాగే ప్రభువా అన్ని రీతులుగా బలపరిచే నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు నామములో మీకు అందరికీ కూడా వందనాలు. దేవుడు తన సమాధానము మనందరితో ఉంచునుగాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానంలో ఉన్నటువంటి ప్రతి మాట విలువైందే. దేవుని మాట మనకి బాగా అర్థం కావాలంటే మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎందుకు శ్రద్ధగా వినాలంటే, రిత్విక్ వింటున్నావా? ఎందుకు శ్రద్ధగా వినాలంటే, ఒక వాక్యంతో ఇంకొక వాక్యం, ఒక మాటతో ఇంకొక మాట ఏముంటుంది? లింక్ ఉంటుంది అన్నమాట. లింకు ఒకవేళ ఈ లింకు ఊడిందనుకోండి ఏమీ అర్థం కాదు. అర్థం కాకపోగా అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుడు అందుకే చెప్పాడేమో, నా మాట శ్రద్ధగా వినమని. శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాటలన్నీ మన హృదయంలోకి వెళ్తాయి, మన మనసులోకి వెళ్తాయి, మన మూలుగుల్లోనికి వెళ్తాయి, మన ఎముకల్లోనికి వెళ్తాయి. ఆ వాక్యం చూడండి ఎంత
లోతుల్లోకి వెళ్తుందో అక్కడికి వెళ్ళి వాక్యము ఒక కార్యాన్ని దేహంలో చేస్తుంది. అందుకని కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రజల కోసం ప్రార్థన చేయొద్దు, మొర్రపెట్టొద్దు, బ్రతిమలాడొద్దు. ఒకవేళ నువ్వు చేసినా నేను వినను అని దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మీయాతో మాట్లాడినటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు దేవుడు ప్రార్థన వినను అని చెప్పాడు అంటే, ఆ ప్రజలు చేసినటువంటి దైవ విరుద్ధమైన కార్యాలను బట్టి. ఎందుకు ప్రార్థన వినను అన్నాడంటే, ప్రార్థన చేయొద్దు అన్నాడంటే, వాళ్ళు నిరంతరము దేవుణ్ణి శోధించేటువంటి వారుగా, దేవుణ్ణి బాధ పెట్టేవారుగా, దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా, మాటి మాటికి దేవుణ్ణి ఏడిపించేవారుగా ఉన్నందువలన వారి మాట దేవుడు అంటే వారి విషయంలో ప్రార్థన దేవుడు వినను అని చెప్పాడు. అదే తరుణంలో సమూయేలును మోషేను జ్ఞాపకం చేశాడు. వాళ్ళ ప్రార్థన ఒకప్పుడు విన్నాడు. ఒకవేళ ఆ ప్రజల విషయంలో వీళ్ళిద్దరూ నిలబడినా కానీ వారిని కూడా నేను అంగీకరించను అని దేవుడు మాట్లాడారు. కనుక ఆ లేఖన భాగాలలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నా మాటలు కాస్త మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానిస్తున్నటువంటి విషయం అంటే, మనం ప్రార్థన చేస్తే ప్రభు జవాబిస్తాడు. మోషే నిలబడిన తర్వాత సమూయేలు నిలబడిన మీ పక్షంగా ప్రార్థించిన నేను అంగీకరించను వారిని కూడా అన్నటువంటి దేవుడు మళ్ళీ ఏమన్నాడంటే, నా యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, నా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అనే విషయాలు మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించి నేర్చుకుంటే అవి మనకెంతో ప్రయోజనకరంగా ఉంటాయి అనే సంగతి గమనించాలి. సూసన్నా ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కడాగామంటే కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 23వ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆగాం. మళ్ళీ ఒకసారి చదివి మన ధ్యానంలో ముందుకెళ్దాం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదని నేను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి, ఆమేన్, ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని వాక్యంలో వ్రాయబడింది. ఎందుకు అడ్డుపడ్డాడు? ఎందుకు ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు అంటే, దేవుడు ఏమన్నాడు? వారిని నేను నశింప చేస్తాను అన్నాడు. ఇప్పుడు మోషే ఆయన సన్నిధికి వెళ్ళి అడ్డంగా నుంచున్నాడు. దేనికి? అయ్యా, ఆ పని మాత్రము చేయొద్దు, ఆ పని నువ్వు చేస్తే ఆ ప్రజలు నశింపైపోతారు, కాబట్టి నీ యొక్క దయ వాళ్ళ మీదకి పంపించని మోషే అడ్డుపడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇక్కడ ఆలోచించండి, అడ్డుపడడానికి కారణం ఏమన్నాను? దేవుని కోపము ప్రజల మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు దేవునికి కోపం పుట్టించారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రజలు దేవునికి కోపము పుట్టించారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం.
ఎలా అనే విషయాన్ని గమనిస్తే నిర్గమకాండంలో 32వ అధ్యాయము మనం కొద్దిగా జ్ఞాపకం చేసినట్టున్న విషయాలు. ఆ 32వ అధ్యాయములో 7వ వాక్యాన్ని మనం చదివినప్పుడు కొన్ని విషయాలు అక్కడ దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని? ఈ ప్రజలు చెడిపోయిరి, ఈ ప్రజలు చెడిపోయిరి. నెక్స్ట్, ఈ ప్రజలు త్వరగా తొలగిపోయారు, త్వరగా మారిపోయారు. తర్వాత ఈ ప్రజలు సాగిల పడకూడని దానికి సాగిల పడ్డారు. తర్వాత ఈ ప్రజలు చేసుకోకూడనటువంటి దానిని చేసుకున్నారు. తర్వాత వీళ్ళు లోబడని ప్రజలు అన్నాడు. బాగా ఆలోచించండి, లోబడని ప్రజలు అని వాక్యంలో దేవుడు ప్రజలను గురించి మోషేతో మాట్లాడుతున్నాడు. బాగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ప్రజలు ఏమైపోయారంట? చెడిపోయిరి అని అంటారు. చెడిపోయిరి. ఆలోచించండి. కూర బాగుండాలంటే గుండు, కూర బాగుండాలంటే చెప్పండి కొద్దిగా. కూర రుచిగా ఉండాలంటే అన్నీ వేయండి, ఉప్పు మాత్రం వేయబాకండి. కమ్మ గుమ్మగుమ్మ. కొన్ని సందర్భాల్లో అబ్బా ఏం వాసన వస్తుందిరా అబ్బా, ఆకలి విపరీతంగా అవుతుంది. తీరా తినబోతే ఆ కూర అంత రుచిగా వాసన వచ్చినప్పుడు అసలు తీవ్రమైన ఆకలి అయింది, కానీ తినబోయేసరికి రుచి లేదు, ఏదో తక్కువ అనిపిస్తుంది అంటాం కదా. దాని రుచి కొరకు ఏం వాడతాం? ఉప్పు వాడతాం. మనం పచ్చళ్ళు పడతాం. పచ్చడి చెడిపోకుండా ఉండడానికి ఏం వాడతారు? నిలవ కోసం ఉప్పు వాడతాం. మనిషి జీవితం బాగుపడాలంటే ఏం వాడాలి? ఎముకల బలం కోసం కాల్షియం, కాస్త నీరసం బోరసం తగ్గిపోవాలంటే మల్టీవిటమిన్ 2 ఏనా? మనిషి జీవితం జీవముతో నింపబడాలంటే దేవుని వాక్యాన్ని వాడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్పారు, వాక్యము ఉప్పు, వాక్యము ఉప్పు. ఉప్పు ఏం కాకూడదు? నిరర్థకం కాకూడదు. వాక్యము ఎప్పుడు కూడా నిరర్థకము కాకూడదు. వాక్యము ఎప్పుడు కూడా మనలో ఉన్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మన అవయవాలను చెడగొట్టే వాటిని కూడా బాగు చేసే శక్తి వాక్యానికి ఉంది. కొన్ని మార్లు డాక్టర్లు చెప్తారు, నువ్వు నమ్మిన దేవుడు ఎవరో కానీ గొప్పోడు, ఆ టైంకి రాకపోతే ఈ టయానికి టపా కట్టేసేవాడు, బకెట్ దన్నేసేవాడు అంటూ ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతమైనటువంటి జీవముతో నిండి ఉన్నదో మనం ఆలోచించాలి. అందుకే నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అంట రోగిని బాగు చేస్తుందంట. బాగు చేసేదేంటి? వాక్యం. వాక్యం అంటే వాక్యము అనేది మనిషిలో ఉండాలి, మనిషి హృదయములో ఉండాలి, మనిషి మనస్సులో వాక్యము ఉండాలి అనే విషయాన్ని వాక్యము ద్వారా మనం గమనించాలి. అందుచేత ప్రభు బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ ప్రజలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. వారిని విడిపించింది ఎవరు? దేవుడు విడిపించాడు. వారి యొక్క శ్రమను గుర్తు చేసుకుంది ఎవరు? దేవుడు. వారి కష్టాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంది ఎవరు? దేవుడు. వారి మొర్ర విందెవరు? దేవుడు. తద్వారా దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి
బయటికి తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పూర్తిగా అడ్డం తిరిగిపోయారు. ప్రభు బిడ్డలారా గమనించాలి. మనుషులంటే అండి, ఆ వాక్యాన్ని మీరు గమనించండి. 7వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనించినప్పుడు మనుషులంట చెడిపోయిరి. ఇక అర్థం చేసుకోండి, మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే కింద కొన్ని విషయాలు రాయబడి ఆ రీతిగా మనుషులు చెడిపోవడం ద్వారా మనుషుల్లో నానా రకాలైనటువంటి దైవ విరోధమైనటువంటి లక్షణ భావాలు మనుషుల్లో ప్రవేశించి దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా నడుస్తున్నటువంటి పరిస్థితులు. అందుచేత దేవుడు వారి ప్రార్థన విననని చెప్పిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ 106వ కీర్తన 23వ వాక్యంలో గమనించినప్పుడు ఆయన సన్నిధిని నిలచి, అసలు ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఉల్లాసం వస్తుంది, చాలా ఉల్లాసం. ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఆయన సన్నిధిలో నిలవాలి. మనం ఎక్కడ నిలవాలండి? గత 2 వారాలుగా బాబు ధ్యానం చేస్తున్నటువంటి విషయంలో అబ్రహాము ఇంకా ఆయన సన్నిధిని నిలచి గమనించాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచాడు. దేనికోసం? లోతు రక్షణ కొరకు, లోతు భద్రత కొరకు, లోతు క్షేమం కొరకు. దేవుని ఉగ్రత ప్రాంతాల మీదకి రాబోతుంది. ఆ ప్రాంతాలలో నుండి ఎలాగైనా లోతు కుటుంబము తప్పించబడాలన్న ఉద్దేశంతో అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన సన్నిధిలో నిలచి. దేవుని బిడ్డవు నీవు, దేవుని బిడ్డవి, దేవుని బిడ్డవైన నీవు నా వల్ల ఏమవుతుందని అనబాకు. చేతగాని దానిని చేతగానుడనని అనొద్దు. దేవుడు చేతగాని వారినిగా చేయలేదు. ఎలా చేశాడురా? ఏం రాదా? మీకేమి రాదా? కుటుంబాన్ని నడిపించట్లా? మీరు వచ్చా రాదా? కుటుంబాలు నడిపించట్లా? ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవట్లా? ఇది జ్ఞానయుక్తంగా నడిపిస్తున్నారా, లేకపోతే జ్ఞానం లేకుండా వెళ్ళిపోతున్నారా? ఆలోచించాలి. ఎంతో యుక్తిగానో జ్ఞానంగానో సమయోచితంగానో కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినా అవి ఏమీ లేనట్టుగా మింగేసి కళ్ళనీళ్ళు కళ్ళగుక్కుకొని ఏమి లేనట్టుగా ధైర్యంగా నడిపించట్లా? కానీ గుండెల్లో ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, మొయ్యలేనంత బాధ ఉంటుంది. అయినా దాన్ని బరువుగా ఎంచక ఏం చేస్తున్నారు? తెలివితేటలుగా నడిపిస్తున్నారు. అది అవసరం. దేవుడు కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి పరిస్థితులు. అయితే అంత జ్ఞానయుక్తంగా కుటుంబ బరువును మోస్తున్నావు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ చిచ్చర పిడుగులు, సామాన్యులు కాదు. బాగా ఆలోచించాలి. చిచ్చర పిడుగు అంటే మళ్ళీ అలా కాదు. సచిన్ టెండూల్కర్ ఒక పేరు ఉండేది, ఏంటి? చిచ్చర పిడుగు. ఏ బాల్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసినటువంటి క్రికెటర్ అన్నమాట. అలాగే ఏ పరిస్థితిని ఎలా తప్పించుకోవాలో, ఎలా నెట్టుకోవాలో, ఎలా దాటి వెళ్ళాలో తెలిసినటువంటి చిచ్చర పిడుగులు మీరు. గనుక చిచ్చర పిడుగు అంటే ఒక రకంగా జ్ఞాని అని అనుకోవచ్చు. అందుచేత ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలవబడాలి. నీ కుటుంబము కొరకు నువ్వు ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలవబడాలి. యోబు ఎక్కడ నిలవబడ్డాడు?
దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? లోతు కొరకు, తన కుటుంబం కొరకు, లోతు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? దైవ సన్నిధిలో ఉన్నాడు. యోబు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. అబ్రహాం ఎవరు? సంజు ఇక్కడికి రా, ఇప్పుడు కూర్చోమా, అరగంటలు అయిపోద్ది. వెరీ గుడ్, గుడ్ బాయ్. మీ చెల్లేది కాలేదా? పర్లేదు, నా మాటలు వింటా ఉండే, తర్వాత ఎందుకు కానీ. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలాగే యోబు కూడా భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆరంభము నుండి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఆరంభము నుండి అంతం వరకు చూడండి, చాలా కష్టాలు వచ్చేసినాయి, ప్రాణాపాయాలు వచ్చినాయి. అయినా దేవుడు వారిని విడిచిపెట్టాడా? ఈ కష్టాలు ఎట్టా ఉండి జీవితాంతం వీటిని అనుభవించు అని అక్కడ వదిలేశాడా అంటే వదల. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. కొన్ని శ్రమ పరిస్థితులు వచ్చాయి, అయినా వాటి పైన జయమిచ్చి వాటి తదనంతరం వాళ్ళని ఉన్నతంగా నిలబెట్టాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మనము దేవుని సన్నిధిలో నిలవాలి. దేనికోసం? నీ కుటుంబం కొరకు. నేను చెప్తూ ఒక మాట చెప్పలేదు, దేవుని బిడ్డలం అని చెప్పాను కదా. దేవుని బిడ్డలమైనటువంటి మన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మనము రాజులైన యాజక సమూహము అని చెప్పాడు. అలాగే దేవుని గుణాతిశయములను ప్రకటన చేయాలి. ఆయన గుణశీలతను మనము మాట్లాడుతూ ఉండాలి. అదే సమయంలో మనం ఎవరమో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళం కాబట్టి నీ కుటుంబము కొరకు దేవుని సన్నిధిలో చెప్పండి నిలవాలి. దేవుని సన్నిధిలో నిలవాలి. మోషే ప్రజల యొక్క క్షేమము కొరకు, వాళ్ళ మీదకి ఏ విధమైన దేవుని కోపము రాకుండానట్లు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? అడ్డుపడెను అని వాక్యం రాయబడింది. కనుక మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. అబ్రహాములాగా ఉండాలి, యోబులాగా ఉండాలి, మోషేలాగా ఉండాలి. గమనించాలి, ఆ రీతిగా మనం ఉండాలి. అక్కడేమో అబ్రహాం ఎందుకున్నాడో జ్ఞాపకం చేశాను, యోబు ఎందుకున్నాడో జ్ఞాపకం చేశాను, మోషే కూడా ఎందుకు ఉన్నాడో జ్ఞాపకం చేశాను. వాటిని మనం తీసుకొని ఇప్పుడు మనం ఎందుకు ఉండాలి అనే ఆలోచన, అవగాహనతో ముందుకు వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే 106వ కీర్తనలో 30వ వాక్యాన్ని చదువుదాం. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. చాలు, గమనించాలి. ఫినెహాసు గురించి ఇక్కడ రాయబడింది ఏంటంటే పరిహారం చేశాడంట. ఇప్పుడు తెగులు ఏమైంది? ఆగిపోయింది. అంటే ఈయన ఎక్కడున్నాడు? దైవ సన్నిధిలో ఉన్నాడు. సమాజంలో ఏముంది? ప్రజల్లో ఏముంది? తెగులు ఉంది. ఏం తెగులు మనకు తెలియదు, తెగులు ఉంది. ఆ తెగులు ద్వారా ప్రజలు చచ్చిపోతున్నారు, ప్రజలు మరణానికి లోనైపోతున్నారు. ఆ తెగులు రేగడం, ఆ తెగులు ద్వారా ప్రజలు చనిపోవడం ఫినెహాసు చూసి తట్టుకోలేక ప్రభు సన్నిధిలో నిలవబడ్డాడని వాక్యంలో రాయబడింది. నిలబడిన ఆయన ఏం చేశాడు? పరిహారం చేశాడు. దేవుని సన్నిధిలో
నీ ఇంటిలోనికి వచ్చినటువంటి ఏదైనా దుర్వార్త, ఏదైనా ప్రమాదపు వార్త, ఏదైనా చెడు వార్త, ఏదైనా సమస్యను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు, వాతావరణం ఏదైనా ఉన్నప్పుడు దిగులు పడకు, కలత చెందకు. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. దేవుని సన్నిధిలో ఆ సమస్య పైన పరిష్కారము చెందడానికి అడ్డంగా నిలబడాలి. అడ్డంగా నిలబడాలి. పరిస్థితులు ఏమీ బాగాలేదు, పరిస్థితుల లోకం యొక్క విధి విధానాలు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దైవ సన్నిధికి మించిన భాగ్యము మరొకటి మనకి లేదు అనే సంగతి గమనించాలి. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఏమవ్వాలి? ఒక ఫినెహాసుగా నిలబడాలి. నీ సంఘములో నువ్వు ఎలా నిలబడాలి? ఒక ఫినెహాసుగా నిలబడాలి. నీ సమాజంలో నీవు ఒక ఫినెహాసుగా నిలవబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెగులు ఎందుకు వచ్చిందో మనకు అర్థం కావాలి. తెగులు ఎందుకు వచ్చింది? తెగులు ఎందుకు వచ్చింది? బాగా ఆలోచించాలి. యోబు కుమారులు ఎందుకు చచ్చిపోయారు? యోబు బిడ్డలు 10 మంది కదా, ఎందుకు చచ్చిపోయారు? ఏం మాట్లాడరా? యోబు పిల్లలు ఎందుకు చచ్చిపోయారు కదా? అపవాదిగా చంపేశాడు. అంటే పిల్లల మీద ఎవరి దృష్టి ఉంది? అందరి మీద ఉండొస్తామా? అందరి పిల్లల మీద ఉండదు. ఎవరి పిల్లల మీద ఉంటుంది? దేవుని పిల్లల మీదే ఉంటుంది. ఎందుకు? నువ్వు పదా దేవుని సన్నిధి అంటున్నావుగా, నువ్వు పదా ప్రార్థన అంటున్నావుగా, దేవుడు అంటున్నావుగా, వాక్యం అంటున్నావుగా, ఉపవాసం అంటున్నావుగా, జాగరణాలు అంటున్నావుగా, విజ్ఞాపన అంటున్నావుగా. మరి నేను భక్తిలో బలహీనపరచాలంటే ఏం చేయాలి? నీ ఇంట్లోనే ఏదో ఒకటి తెచ్చిపెట్టాలి. నీకు నెమ్మది లేకుండా చెయ్యాలి. నెమ్మది పోతే ప్రార్థన ఉండదు. ప్రార్థన పోతే దేవునికి దూరం అయిపోతాం. ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనలో నన్ను ఆకర్షించినటువంటి మాట అదేంటంటే, నీకు ప్రార్థన చేయని రాజ్యములను అన్నాడు. నీకు ప్రార్థన చేయని, నేను చెప్పాను కదరా ఇందాక చదివిన కీర్తన అన్నాను. ఇప్పుడు నేను ఆ వాక్కు కూడా చెప్పాను. టక్కున చదవచ్చుగా కొద్ది గట్టిగా. చాలు. ఇప్పుడు ప్రార్థన, ఆయన నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయని రాజ్యముల మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే, నీ బిడ్డల్లో నుండి నీ ఇంట్లోనికి బిడ్డల ద్వారా ఏదో ఒకటి తీసుకొచ్చి నేను మానసికంగా నలిపేసి, నెమ్మది లేకుండా చేసి, ప్రార్థనకు దూరం చేసి, దేవునికి దూరం చేసి, ప్రభు పాదాలు పట్టుకునే అనుభవాల నుండి ఏమైందిలే అని హృదయాన్ని లేక నీ జీవితాన్ని మొండిగా, కొంతమంది ఊరికి మొండుకు తిరిగిపోతారంటారే, ఆడట్టు మొండాడు ఊరిని మొండు తిరిగిపోతాడు, అర్థం అవుదా సావదా అంటారే, మొండికి తిప్పేస్తాడు. పరిస్థితులు మొండికి తిప్పేస్తాడు. దీనికి మూల కారణం ఎవరు? అపవాది. అందుచేత స్లోగా ప్రార్థన మానేస్తాం. ప్రార్థన చేయమంతకుముందు ఏది వచ్చినా కానీ ఏం చేసేవాళ్ళం? ప్రభా మరి ఇలా జరుగుతుంది కదా, ఏం చేయమంటావు ప్రభా, సలహా అయినైనా బయలుపరచునైనా ధైర్యపరచునైనా సమస్యపై జయమో ఇవ్వయ్యా అని ప్రార్థన చేసాం. ప్రభు చేశాడు. ఇప్పుడు ఏం చేసాం? దూరం అయిపోయాం. ఇప్పుడు దూరం అయిపోతే, ప్రార్థన దూరం అయిపోతే దేవునికి దూరం అయిపోయినట్టే. దేవునికి దూరం అయిపోతే ఎవడు దగ్గర అవుతాడు? ఇవన్నీ మనకు తెలియదు. వాడు అంతరార్థంగా చేస్తాడనమాట. మళ్ళీ వాడంటే అపవాది, తెలియనీడు.
వాడు తెలియకుండానే వాడు క్రియాకార్యాన్ని జరిగిస్తాడు, జరిగించి దేవునికి దూరం చేస్తాడు. దేవునికి దూరం చేసి అంటాడాడు, చూసావా అన్నావుగా, ఏదో అన్నావుగా ప్రార్థన చేస్తారని అదని ఇదని, చూడు నీకు దూరం చేశానా, ప్రార్థన దూరం చేశానా, ఉపవాసాన్ని దూరం చేశానా, సమస్య పెట్టానా, సమస్యను బట్టి కృంగిపోయారా, ప్రార్థన మానేశారా. ఇప్పుడు ఆ ఇల్లు నా సొంతం, ఆ ఇల్లు నా సొంతం. ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు రా? ఆలోచిస్తాడంటారా? అంటే ఇక అపవాది వశంలోకి వెళ్ళిపోయినాక దేవుడు మాత్రం ఏమి చేయగలడు? యోబు ఎన్ని సమస్యలు అపవాది తెచ్చిపెట్టినా ఏమంటున్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం. ఓరి నా తలనొప్పుగా బయలుదేరాడు నాయనా. ప్రతిదానికి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మురుకురాల్లాగా మాట్లాడబాకమ్మాయి. చూడండి ఎంత అని, ఎంతసేపు దేవుని పక్షానే నిలబడ్డాడు తప్ప దేవుని పక్షము నుండి అపవాది పక్షానికి వెళ్ళిన దాఖలాలు దైవ గ్రంథంలో మనం చూడం. అందుకని దేవుడు గట్టిగా నిలబడ్డాడు, రెండంతలుగా ఆయనను దీవించాడు. దేవుని వశములో ఉన్నాడు కాబట్టి. అలా అపవాది ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదికి. కొద్దిగా నన్ను ఆలోచింపజేసింది చదివేటప్పుడు. వాక్యం ఎప్పుడు చదువుతూ ఉంటాం, మళ్ళా చదివిన అందులోని ఏదో ఒక క్రొత్త విషయాన్ని ప్రభు తెలియపరుస్తారు. అంటే ప్రార్థన చేయని అసలు ఆ కీర్తన భాగాన్ని గమనిస్తే అన్యజనులు ఎక్కడికి, దేవా అన్యజనులు, గమనించండి ఎవడు బయలుదేరాడు? అన్యజనులు ఎక్కడికి వచ్చారు? దేవుని స్వాస్థ్యం. సంఘం ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? మీరే నా స్వాస్థ్యం అన్నాడు కదరా. ఇప్పుడు మనమంతా ఎవరో? దేవుని సొత్తు, దేవుని సొమ్ము, దేవుని ఆస్తి. ఈ దేవుని ఆస్తిలోకి ఎవడొచ్చాడంట? అన్యజనులు వచ్చారంట. అన్యజనులు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ చక్కగా సవివరంగా రాయబడింది. ఎంత బాధిస్తున్నారో, ఎంత హింసిస్తున్నారో, ఎంత ఘోరమైనటువంటి సంఘటనలు జరిగిస్తున్నారో ఆలోచించండి. ఈ సంగతులన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తెగులు ఫినెహాసు పరిహారం చేశాడు అని అన్నాం కదా. పరిహారం చేయగా తెగులు ఆగిపోయింది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ తెగులు ఎందుకు వచ్చిందో అది జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. ఆ రీతిగా ఆ అన్యజనులు దేవుని స్వాస్థ్యంలోనికి ప్రవేశించి, అంటే కాపాడాల్సిన కంచె ఏం చేసిందంట? చేను వేసింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కంచె చేను వేసింది. భద్రంగా భద్రపరచాల్సిన కంచె చేను వేస్తే అది అంటారు కదా, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని. ఆ బాపత అన్నమాట. ఆ బాపత వచ్చినటువంటి పరిస్థితులు. అలా అపవాది దేవుని యొక్క సొత్తులోనికి, దేవుని స్వాస్థ్యంలోనికి అన్యజనులను పంపి, ఆ పదాలు మరి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో కానీ ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు అక్కడ రాయబడ్డాయో. ఆ రీతిగా దేవుని బిడ్డలారా ప్రార్థనకు దూరం చేయగా దేవుని కోపము రగులుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఫినెహాసు తెగులు ఆపాడు అన్నాను కదా. ఏం తెగులు మనకు తెలియదు అన్నాను కదా. దానిని గురించి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలో
37వ అధ్యాయం లేదా నిర్గమాకాండం అంటారా? సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా ఇల్లినోళ్ళు ఏం చేశారు? భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్బెరీరుతో కలుసుకొనినందువలన వారి మీద యెహోవా కోపము, ఆ కోపంలో పుట్టింది తెగులు అన్నమాట. దేవుని కోపం ప్రజల మీదకి వచ్చింది కదా, ఆ కోపంలో ఏం పుట్టింది? తెగులు పుట్టింది. తెగులు పుట్టింది. ప్రజలు ఏమైపోతున్నారంట? పాడైపోతున్నారు. మన కీర్తన గ్రంథంలో చదివింది 7వ వచనంలో కూడా ఉండదు. అదే అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉండదు. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజములో నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు. ఆమేన్. బాగా గమనించాలి. ప్రజలు మోయాబు రాండ్రతో స్నేహం చేసి ఏం చేశారు? ఆ స్త్రీలు పిలవగా అక్కడికి వెళ్ళి ఆ బలి అర్పితమైన వాటన్నిటిని కూడా తిని వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళనే వివాహం చేసుకొని ఇక వాటికి సాగిలపడడం ప్రారంభించారు. అది చూసిన దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇది ఎలా జరుగుతూ ఉండగా, అంటే దేవుని కోపం వస్తే తెగులు లేచింది. ఈలోపు ఇంకొక సంఘటన జరుగుతుంది. ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యానీయురాలిని తీసుకొచ్చి అక్కడ పంచాయతీ పెట్టాడు. బాగా ఆలోచించాలి. ఇక తెగులు ఏమవుతుంది? ఇంకాస్త పెరిగిపోతుంది. దీనిని చూసినటువంటి ఫినెహాసు ఒక ఈటెను తీసుకొని ఇద్దరు ఒక్క పోటు పొడిచాడంట. ఇద్దరు ఒకే దెబ్బకి ఆయన పరిహారము చేశాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఫినెహాసు మనసు ఎలా ఉందో చూడండి. 11వ వచనంలో, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను, అంటే దేవుడు వారిని చూసినప్పుడు వాళ్ళ క్రియలను బట్టి ఏం చేయలేకపోయాడు? కోపం వచ్చి వారవలేకపోయాడు. వారవలేకపోవడం మన 2 రకాలైన వారవలేనితనం ఉంటుంది. నువ్వు బాగా ఉండవు, బాగా 5-6 దండలు వేసావు, బంగారం విలువైన వస్త్రాలు వేసావు, అది కొద్దిగా వారవలేనితనం. నువ్వు బాగా అందంగా ఉంటావు, అబ్షాలోములాగా చక్కటి అందం ఉంటుంది, వారవలేనితనం. ఇలా కొన్ని వారవలేనితనాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు ఏం చూశాడు? ఇశ్రాయేలు చేసిన చెడుతనాన్ని చూశాడు. చూసిన దేవుడు తట్టుకోలేకపోయాడు. సేమ్ దేవుడు ఎలా తట్టుకోలేకపోయాడో ఫినెహాస్ కూడా అది చూసినప్పుడు, ఆ చెడుతనాన్ని చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. అందుకే దానికి పరిహారము చేశాడు. ఈరోజు ఒక ఫినెహాసుగా నువ్వు నిలబడాలి.
అటువంటి చెడుని ఏం చేయాలి? చంపాలి, పరిహారము చెయ్యాలి. అది అలాగే ఉండి పర్లేదులే, ఓకే, ఏం కాదులే అని దాన్ని దాచిపెడితే తెగులు ఏమవుద్దంట? ఎక్కువైపోద్ది. ఇప్పుడు మనకి తెగులు కావాలా, క్షేమం కావాలా? క్షేమమే కదా. మనం ఎవరో దేవుని పిల్లలం. మనకు తెలిసింది. ఇప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తాం, తట్టుకోలేం, అస్సలు తట్టుకోలేం. ఏం చేస్తాం? తట్టుకోలేనప్పుడు ఏమీ చేయలేం, కానీ విపరీతంగా బాధపడతాం, ఏడుస్తాం కూడా. అసలు అదేం న్యాయం అండి, అదేం ధర్మం అండి, అసలు ఏం మాటలండి అని తట్టుకోలేనటువంటి పరిస్థితులు. అయితే నీ కుటుంబ విషయంలో, నీ సంఘము విషయంలో ఒక ఫినెహాసు వలె నిలవబడి, అందుకనే మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదివినప్పుడు ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చెప్పుకోవాలి అంటే ఒకనికొకడు జ్ఞానం బోధించుకోవాలి. బుద్ధి చెప్పుకోవడం అంటే అలా చేయకూడదు కదా, ఇలా చేయాలి కదా, మనం అలా చేసేవేంటి, ఇలా చేయాలి కదా, సరే ఈసారి అలా చేయకు, ఇట్లా చేసుకుందాం అని ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి. అప్పుడు బుద్ధిహీనత ఏమవుతుంది కదా, నిజమే కదా అని ఆలోచన వచ్చి బుద్ధిహీనతను దూరం చేస్తాం, బుద్ధిని అనగా జ్ఞానాన్ని పెంచుకుంటాం. జ్ఞానము నిన్ను ఐశ్వర్యములోనికి తీసుకెళ్ళద్ది. జ్ఞానము నిన్ను ప్రతి విధమైనటువంటి ఉగ్రత నుండి తప్పిస్తుంది, ప్రతి విధమైన వినాశనము నుండి నిన్ను బయటికి తెస్తుంది. బుద్ధిహీనతను బట్టే కదా ఆ కొడుకు పాడైపోయింది. బుద్ధిహీనతను బట్టేగా ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. కనీసం పందులు తినే ఆహారం కూడా తినటానికి ఒప్పుకోలేదు. అంటే ఆ పందుల యజమాని ఆ పందులు తినే ఆ ఆహారం కూడా ఇతను పెట్టడానికి, అంటే ఇప్పుడు తన జీవితం ఏమైపోయింది? పంది కన్నా. ఇప్పుడు పందిని చూసి రావే అని పరుపు మీద పుడకబెడతామా? తరిమి కొడతాం. ఎందుకని? అంతే, ఇక దాని లెక్క అంతే. అలాగే ఇప్పుడు ఆ కుమారుడు సంపన్నుడు, ఏమి లేనోడు కాదు, సంపన్నుడు. వాళ్ళ తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు, తండ్రి ఇంటిలో చాలా సమృద్ధి ఉంది. మరి ఇతనికి ఏమైంది? ఇతనికి బుద్ధిహీనత వచ్చింది. అంటే అజ్ఞానము అతనిని నడిపిస్తుంది. ఈ అజ్ఞానము ద్వారా తన ఆస్తి, తండ్రి దగ్గర నుండి తన ఆస్తి తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళకూడని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. నిజంగా పందులు తినే పట్టు మనకైతే బాగా ఏం తెలుసు అంటే, ఆ సద్దిదో, ఆ బొద్దుదో, ఆ తవుడు అవి వేసి పులిసిపోయిందని దాన్ని పిలిచి పెడతారు. ఇంకా బాగా అయితే ఆ రోజుల్లో అయితే అదొక రకమైనటువంటి పొట్టు పందులకి మేపేవాళ్ళంట. అది మనుషులు తినేది కాదు, అది పందులు మాత్రమే తినేది. అంటే అజ్ఞానము ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళింది? పంది కన్నా హీనమైన స్థితికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం దేవుని సొత్తు, మనం అజ్ఞానులం కాదు. దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే విజ్ఞానం. అందుచేత మనము ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆయన మన విలువ ఎప్పుడు ఎక్కడ తగ్గనిచ్చేవాడు కాదు. అందుచేత ప్రభు బిడ్డలారా ఆలోచించండి. అందుకే ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి అని దైవ గ్రంథంలో వ్రాయబడింది. అందుచేత కుటుంబానికి హాని కలుగు చేసే సంఘటనలు నీకు తెలిస్తే దాని మీద గచ్చపోత పోయకుండా ఖండించు, గద్దించు, సరిచేయి, నిలబెట్టు, ప్రయోజకులవుతారు. అలా చెయ్యకపోతే
అదొక రకమైన చెదల్లాగా కుటుంబాన్ని పాడు చేస్తుంది. చెదలు పెడితే తిన్నట్టు కనపడదు, తలుపంతా పుచ్చిపోద్ది, తలుపంతా తెలియకుండానే అయిపోద్ది. ఎంత విలువైనప్పటికి కూడా ఆ చెదలకు ఉన్నటువంటి లక్షణం అది. అందుచేత ప్రభు బిడ్డలారా, ఈరోజు మన మీ గృహాలలో మీరందరూ ఎలా ఉండాలి? ఫినెహాసులాగా ఉండాలి. నేను చెప్తున్నా, వస్తే రావని నేను అనట్లేదు, వస్తే ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గంలో ఎవరో ఒకరి ద్వారా వస్తే. ఇప్పుడు ఆ ఇంట్లో నువ్వెవరివి? ఫినెహాస్. అంటే ఏ మనసు ఉంది నీకు? దేవుని మనసు ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఫినెహాస్ గురించి? 11వ వాక్యంలో, వారి మధ్య నేను వారవలేని దానిని తాను వారవలేక పోవుట వలన అన్నాడు. అంటే ఆ సంఘటనలంతా చూసి దేవుడు ఏం చేశాడు? వారవలేకపోవడం అంటే తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ జరుగుతుంది న్యాయం, ధర్మం, పద్ధతి కాదు. ధర్మాన్ని విడిచి, న్యాయాన్ని విడిచి వాళ్ళు అంత పోకిరీతనంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. భయం లేదు, దైవ భయం, దేవుని యొక్క కట్టడలు మీరిపోతున్నాం అనేటువంటి బాధ వాళ్ళకు లేదన్నమాట. ముండికి తిరిగిపోయినటువంటి వారుగా వాళ్ళు వెళుతున్నప్పుడు చూసిన దేవుడు తట్టుకోలేకపోయాడు. వారవలేకపోవడం అంటే తట్టుకోలేకపోయాడు. సేమ్ దేవుడు ప్రజల్లో ఏది చూశాడో, చూసినటువంటి దేవుడు తట్టుకోలేకపోయాడో, సేమ్ ఫినెహాస్ కూడా దేవుడు ఎలా చూశాడో అదే చూశాడు. దేవుడు దేన్నైతే తట్టుకోలేకపోయాడు, ఫినెహాస్ కూడా తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఒక్కళ్ళ ద్వారా, ఇది ఇశ్రాయేలీయుడును మిథ్యానీయురాలు ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా సమాజంలో తెగులు రేగి సమాజం అంతా మృత్యువాత పడబోతుంది. వీళ్ళిద్దరిని తీసేస్తే మృత్యువు ఆగిపోద్ది అని చెప్పి అక్కడ పరిహారము చేశాడు. తెగులు ఆగిందా? ఆగింది. నువ్వు ఒక ఫినెహాసువి, నీ కుటుంబం చాలా విలువైంది. ఇలాంటి సంఘటనలు వస్తాయి, తెలుసో తెలియకో జరుగుతూ ఉంటాయి. వాటిని నువ్వు సపోర్ట్ చేసి పర్లేదులే కానీ అంటే కుటుంబానికి అంతటి కూడా ఉర్రి చుట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఏం చేయాలి? నువ్వు పరిహారము చేయాలి. పరిహారము చేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని వాక్యంలో రాయబడింది. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడుండాలి? మోషే నిలబడినట్లుగా దేవుని సన్నిధిలో నిలబడి అడ్డుపడాలి. అయ్యా, 4 రోజులు టైం ఇయ్యయ్యా, అయ్యా తొందరపడొద్దయ్యా, క్షమించయ్యా, నా ముఖం చూడయ్యా, నన్ను చూడయ్యా, దయచేసి నీ కోపము మండనీయకము, నీ కోపం రానీయకము అని నీవు ఏం చేయాలి? అంతే కదరా, మన పని అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, లేదా కుటుంబంలో ఏ ఉన్నాయి, కొన్ని జరిగిపోతూ ఉంటాయి, అర్థమైంది, పరిస్థితులు మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాయి. దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఏదో ప్రమాదము పొంచుంది, ఏదో దేవుని కోపం రాబోతుంది, పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతూ ఉన్నాయి, ఏది సరిగా ఉన్నట్లా మనకు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలం కదా, అర్థమైపోతుంది. అర్థమైన మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, ఎక్కడుంటే కుదరదని దేవుని సన్నిధికి వెళ్ళి అడ్డుగా నిలబడి, అది ఏదైనా కుటుంబం మీదకి రాకుండా, బిడ్డల మీదకి రాకుండా, పరిస్థితుల మీదకి రాకుండా అడ్డం పడి ప్రార్థన చేసి అక్కడ ఏం చేయాలంటే పరిహారము చేయాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్న సమయంలో దేవుడు చాలా బలమైన పరిచర్య జరిగిస్తున్నాడు. చాలా పరిచర్య. కొంతమంది దాన్ని తట్టుకోలేకపోయారు. ఎంత మంచి పరిచర్య జరుగుతుందని సంతోషపడాలి కానీ తట్టుకోలేకపోయారు. ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో
చేయకూడని పని ఏదో చేయించారు నాకు. దేవుని మహాకృప ఏంటంటే ఒక్కొక్కడిని లేపుకుంటా వచ్చింది. కొంతమంది తెలివైనటువంటి స్త్రీలు ఏం చేశారు తెలుసా? షార్ట్గా రావడం, ఖాళీ చేతులతో కాదు, చేతులు నిండుగా రావటం. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ఆ ఉగ్రత, ఆ కోపం మా మీదకి కానీ మా పిల్లల మీదకి కానీ రానియొద్దయ్యా, తప్పైపోయిందయ్యా, నా భర్త ఆడు మూర్ఖుడయ్యా, సేమ్ ఇలాగే ఆడు వాళ్ళ కోపం అలాంటిది, మూర్ఖుడయ్యా, ఆడు చచ్చిపోయాడు, అది చచ్చిపోయింది, ఊరికే చచ్చిపోయారు, దానిలో నా భర్త పాత్ర ఉంది అయ్యా అని బ్రతిమలాడి నేను తీసుకున్నాను, కానుకొద్దు ప్రార్థన చేస్తాను. భలే పని అయ్యా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కానుక పరిహారం అన్నమాట. పరిహారం అదేదో అంటారు, పాప పరిహారార్థపు బలి యేసు ప్రభు చేశాడు కదా, అలా ఆ యొక్క పాప పరిహారార్థ కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళు కూడా అయ్యా రాణిబాబు అయ్యా నా కొడుకు కూడా ఉన్నాడయ్యా, అందులో వాడు చాలా మూర్ఖుడయ్యా, ఆడైపోతాడయ్యా, బ్రతకాలి, అలా ప్రాయశ్చిత్తం పరిహారార్థం చేసుకోవడానికి వచ్చి నేను ఏం తెలివైన పని చేస్తున్నారమ్మా, మీ భర్తలు మీ పిల్లలు చేయాల్సిందంతా చేశారు, మీరు చబ్బా ఏం తెలివితేటలండి, ఒకడేమో నాశనం చేయడానికి చూశారు, మీరు వచ్చేమో పరిహారం చెల్లిస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు. ప్రార్థన చేశాం, అలా స్వభావం రాని వాళ్ళందరూ చచ్చిపోయారు. అలా పరిహారం నిమిత్తము వచ్చి ప్రాయశ్చిత్తం చేసి దుఃఖపడి దేవుని సన్నిధిలో అయ్యా దైవజనుడికి కీడు చేశాడు నా కొడుకు, కానయ్యా ఆ కీడు ఆ ఉగ్రత నా బిడ్డ మీదకి, అలా పరిహారం చెల్లించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఎంత అద్భుతం చూడండి. నిజంగా వాళ్ళు తెలివైనటువంటి స్త్రీలు. నేను ఇప్పటికీ వందనాలు తెలియజేస్తా, ఏం తెలివైన వాళ్ళని మీరు అమ్మో అని వందనాలు చెప్తా, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అందుచేత పరిహారం మీరేం చేయాలి? ఇప్పుడు ఫినేహాస్ ఏం చేయాలి? కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి అడ్డుపడి దేవునికి ప్రార్థన చేయాలి. ఫినెహాస్ వలె దేవుడు వారవలేని దాన్ని నువ్వు కూడా వారవకూడదు, దేవుడు తట్టుకోలేని దాన్ని నువ్వు కూడా తట్టుకోకూడదు, దేవుడు ఏకీభవించని దానితో నువ్వు కూడా ఏకీభవించనే కూడదు. హల్లెలూయా. దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు కూడా వద్దు అనాలి. దేవుడు వద్దు అన్నదన్నా ఏం చేద్దాం పర్లేదులే అనుకోకూడదు. వివాహాల విషయాల్లో కూడా దేవుని పిల్లలు దేవుని బిడ్డలనే చేసుకోవాలి తప్ప అన్యులను చేసుకోకూడదు. అది చాలా ప్రమాదం. ప్రేమలో దోమలనే పక్కన పెట్టండి. జీవితం ముఖ్యం. 4 రోజులు మురుపు అయిపోద్ది, ఇక ఆ తర్వాత ఉంటుంది బడితి పూజ. చాలా జ్ఞానం కలిగి యవనస్తులారా మీరు కూడా ఫినెహాసుల వలె ఉండాలి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. పరమ తండ్రి మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, మేము మోషే అనబడిన మీ ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అతడు నీ సన్నిధిని నిలిచి ప్రజల మీదకి రావలసిన మీ కోపం రాకుండా అడ్డుపడేను అని చెప్పారయ్యా. అలాగే ఫినెహాస్ కూడా సమాజంలోనికి వాళ్ళు చేసిన పనులను బట్టి నీ కోపము రగలగా నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా నీ కుమారుడు నీ మనసు కలిగిన వాడే అతను కూడా తట్టుకోలేక దానికి పరిహారము చేశాడు. అలాగే నైనా మా కుటుంబాలలో, మా బిడ్డలలో, మా పరిస్థితులలో, మా డ్యూటీల్లో మేమంటే గిట్టని వాళ్ళు ఉండొచ్చు,
కొన్ని మార్లు తెలియకయే దైవికమైన విషయాలు కాకుండా వేరే విషయాల్లో మేము అడుగులు వేయొచ్చు. అయితే మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని వాక్య జ్ఞానం మీరు ఇచ్చారు కాబట్టి ఎటువంటి తెగులు కానీ, ఎటువంటి కోపం కానీ, ఎటువంటి శాపం కానీ, ఎటువంటి తట్టుకోలేనటువంటివి రాకుండానట్లు ఫినెహాసు వలె, మోషే వలె నీ సన్నిధిని నిలబడి ఆ ఉగ్రతకు అడ్డంగా నిలవబడి పరిహారము చేసి విడుదల పొందడానికి సహాయం చేయండి. నీ హస్తాలలో మమ్మల్ని భద్రపరచండి, మా బిడ్డలను భద్రపరచండి, కుటుంబాన్ని భద్రపరచండి, గ్రామాన్ని భద్రపరచండి. దేవా, మమ్మల్ని అందరినీ కూడా ఒక ఫినెహాస్, ప్రతి ఇంట్లో నా ఇంట్లో నన్ను ఫినెహాసుగా నిలబెట్టండి అయ్యా. నీ మనస్సు కలిగి నేను ఉండునట్లుగా చేయండి అయ్యాను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, స్తోత్రం. చాలా 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 పరిస్థితులు మనం అనుభవజ్ఞాతలు ఈ రోజు కూడా పని ఉంటే పిలుస్తాను, దానికి కూడా మీరు రండి. అందరము లేచి నిలవబడినట్లయితే కానుకలు పాట పాడుతూ ఉండగా కానుక సమర్పణ చేయుదుము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రహాము నడిగెను ప్రభువకును ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రహాము నడిగెను ప్రభువకును ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకునిచ్చెదవా, నీ బిడ్డను సేవకునిచ్చెదవా, నీవిచ్చెదవా. చేయుము ప్రభువులకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువులకు నీ దేహము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదలను అసలు ప్రేమించెడుతారు కదా. ప్రభుని ప్రేమించిన పేదలను అసలు ప్రేమించెడుతారు కదా. ఆమె చివరి ప్రార్థన ఆశీర్వాదానికి ముందు ప్రత్యేకంగా ఒక ముగ్గురికి మాత్రం మీతో సభ్యులు కొట్టేసాలి. దాస్ గారు, నిర్మలా ఆంటీ గారు, పూజ ఆంటీ గారు, వీళ్ళు ముగ్గురు మన చర్చలో సీనియర్ సిటిజన్స్. రాత్రి పన్నెండు దూరం చేసేవాళ్ళు. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళతో పాటు చిన్నపిల్లలంతా ఉన్నారు, అది అందిస్తూ ఉన్నారు. కానీ సీనియర్ సిటిజన్స్ మాత్రం వారు ముగ్గురు పని చేస్తూనే ఉన్నారు. వారిని బట్టి, వారి ఆసక్తిని బట్టి దేవుడు నామమున ప్రార్థన. సర్వకృపానిధి యొక్క మా తండ్రి, మిక్కిలి ఘనమైన మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ ప్రాంతంలో బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకొని బలమైన మీ నామమును ఆశ్రయించి మీ గొప్పతనాన్ని ఒక్కొక్క బిడ్డ చాటి చెప్పడానికి నిలబెట్టిన రీతిని బట్టి స్తోత్రాలు. మా తండ్రి, నీ బిడ్డలను బట్టి, ఇచ్చిన ఐక్యతను బట్టి దేవా మీకు స్తోత్రాలు. ఇప్పుడు ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు నైనా. నీ బిడ్డలు సేవార్థమైన కానుకలు తెచ్చి సమర్పించారు. వారు తిను ఆహారం నుండి మొదటి పిడికెడు తెచ్చి సమర్పించారు. వారి కష్టార్జితమును బట్టి, వారికి కావలసిన ఆహారమును బట్టి ప్రార్థిస్తున్నాను. మీకు ఏది కొదువు ఉండదు అని సెలవిచ్చారు.
మీరు పెట్టేవారే కానీ తీసుకునేవారు కాదని చెప్పారు. మీరు తలే కానీ తోక కాదు అన్నారు. మీరు తరిమెదరే కానీ తరమ పడరు అని చెప్పారు. ఇట్టి వాక్య వాగ్దానాలన్నీ బిడల పట్ల నెరవేర్చండి. అలాగే నా ప్రియ తండ్రి, వారికి చక్కటి ప్రతిఫలం మీరు దయచేయండి. నైనా సంఘములో బిడ్డలందరూ కూడా రాత్రి కష్టించారు, చురుకుగా పనిచేశారు. అందువలన వారికి చక్కటి ప్రతిఫలం కూడా దయచేయండి. ఎందుకంటే మీరు పైన ఉన్నారు, మేమేమో భూమి మీద ఉన్నాం. మీరు సమస్తాన్ని చూస్తున్నారు, మరుగైంది ఏదీ లేదు. అందుచేత నీ బిడల ప్రయాసకు తగిన ఫలితము యేసు నామములో అనుభవించుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా ప్రభు, మిగిలిన పని కూడా మీరు మంచిగా జరిగించండి నాయనా. కొంతమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు నామములో బలపరచండి ప్రభువా. మరి నాయన బిడ్డలు ఉపవాసం ఉండి రోజు ముగిస్తున్నారు, వారిని కూడా ఆత్మలో బలపరచండి. ఉపవసించకపోయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తూ పనిలో సహకరించిన ప్రతి బిడ్డను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరినీ మీరు దీవించండి. నాయన ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇంటిలో, ప్రతి ఇంటిలో ఒక్క ఫినెహాస్ అయినా ఉండాలి. ఇంటిలో అందరు ఫినెహాసులు ఉండడం ఇంకా సంతోషం. కనీసం ఒక ఫినెహాస్ అయినా ఉంటే ఆ కుటుంబం భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, పరిహారము జరుగుతుంది నాయన. ఆ రీతిగా సహాయము చేసి బలమైన యోధులుగా చేయమని, రాబోయే రోజుల్లో మరింత పనిలో మేము ముందుకు సాగడానికి కృపదాయి చేయమని, మమ్మల్ని అందరినీ మీరు అక్కడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ప్రభువా చేరువచ్చిన బిడ్డలకును కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం